హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏఐబిఈ ఎగ్జామ్ 21 ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవుతే మనం క్రాక్ చేయొచ్చు ఎగ్జామ్ని. సో యాక్చువల్గా 2015 వరకు కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఆఫ్టర్ 16, 17, 18 ఎవ్రీ ఇయర్ ప్యాటర్న్ చాలా టఫ్గా వస్తుంది. సో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్కి. సో 100 మార్క్స్కి ఈచ్ క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు. సో టోటల్గా 100 మార్క్స్. ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ అనేవి లేవండి. ఇది ప్యూర్లీ ఓపెన్ బుక్ ఎగ్జామ్. అంటే మీరు బుక్స్ తీసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళవచ్చు, కానీ ఏ బుక్ అయినా టెక్స్ట్ బుక్, మీరు ప్రిపేర్ చేసిన పీడిఎఫ్లు ఇవన్నీ నాట్ అలౌడ్ అండి. మీకు ఓన్లీ బేర్ యాక్ట్స్ వితౌట్ నోట్స్ అని బుక్స్ దొరుకుతాయి. మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ చెక్ చేస్తే ఇందులో ప్రొఫెషనల్ బేరాక్స్ లేదా కమర్షియల్ బేరాక్స్ అనే బుక్స్ దొరుకుతాయి. బల్క్ సెట్ దొరుకుతుందండి. లేటెస్ట్ బేరాక్స్ అనుకోండి, మీకు ఒక బిలో 2000 లోపు దొరుకుతున్నాయండి. ఇవి మీరు ఆర్డర్ చేసుకొని జస్ట్ ఒక్కొక్క బేరాక్ట్ ఏంటి, అందులో అసలు ఏమున్నాయి, జస్ట్ బ్రీఫ్గా ఒక్కసారి చూడండి. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. లేదు డైరెక్ట్గా ఎగ్జామ్లోకి వెళ్ళిపోయి ఎగ్జామ్లో ఓపెన్ చేసి చూసి మేము పెడతామంటే హైలీ ఇంపాసిబుల్ అండి, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మనకు ఉండేది ఎగ్జాక్ట్గా 3 అవర్స్. సో 3 అవర్స్కి బిఫోర్ వాళ్ళు మీరు కాలేజీకి ఎంటర్ అవ్వగానే, ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ ఉంటుందో కాలేజీకి ఎంటర్ అవ్వగానే మీకు వచ్చేసి మొబైల్ ఫోను, మిగతా ఏమైతే వితౌట్ బేరాక్స్ కాకుండా మిగతా ఏవైతే బుక్స్, పీడిఎఫ్ అవన్నీ వాళ్ళు హ్యాండ్అవుట్ చేయమంటారు. అక్కడ హ్యాండ్అవుట్ చేసి మీరు సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత మీరు ఆ బేరాక్స్ ఉన్న బుక్స్ని మాత్రమే అలౌ చేస్తారు. ఈ బుక్స్ని కూడా చెక్ చేస్తారండి, తరువుగా చెక్ చేస్తారు. ఇన్ కేస్ ఏ అయినా అండర్లైనింగ్స్ ఎక్కువగా చేసుకొని లేదా సెక్షన్స్ మీకు గుర్తు రావని చెప్పేసి అవి నోట్ పెట్టుకొని ఏమైనా రాస్తే ఆ బుక్స్ని అలౌ చేయరు. ఇది క్లియర్గా నోట్ చేసుకోండి. ఆ బుక్స్ని అయితే మీరు అలౌ చేయరు. సో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి ఖచ్చితంగా. ఆప్షన్ అయితే లేదండి. వేరే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పినా కాలేజీలో మేనేజ్ చేసుకోవచ్చులండి, అక్కడ వదిలేస్తారంట, ఎగ్జాము డబ్బులు కడితే పని అయిపోద్దంట. నథింగ్ అండి, ఇలాంటి ఏమీ ఎక్కడా కూడా అలౌ చేయరు. సో మీకు కంప్లీట్గా సబ్జెక్టు మీద ఒక అవగాహన ఉంటే చాలండి, ఈ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అడ్వకేట్ యాక్ట్ అందులో ఒక సెక్షన్ ఇచ్చి దీంట్లో ఒక పాయింట్ కరెక్టా కాదనేది ఏబిసిలు ఇస్తారండి. సో అది స్ట్రైట్ క్వశ్చన్స్. మోస్ట్ ప్రాబబ్లీ స్ట్రైట్ క్వశ్చన్స్ వచ్చేసి మీకు 30 to 35 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అండి, బుక్స్లో వెతికేసి మీరు డైరెక్ట్గా చేసేయచ్చు. ఇంకా కొంచెం అడిషనల్గా మీరు ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ప్యాటర్న్స్ కానీ ఒకసారి చెక్ చేస్తే, మీరు ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ని తరువుగా చెక్ చేసుకొని చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ పాస్ అవడం చాలా ఈజీ అండి. బట్ వితౌట్ ప్రిపరేషన్ అనేది చాలా కష్టం. ఓకేనా? సో దీనికి ఎగ్జామ్కి 3 అవర్స్ టైం ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. దిర్ ఇస్ నో నెగిటివ్ మార్క్స్. ఓసీ అండ్ ఓబీసీకి వచ్చేసి 45% మీరు మార్క్స్ తెచ్చుకోవాలండి. అది ఎస్సీ ఎస్టీకి అయితే 38% మార్క్స్ తెచ్చుకోవాలండి. సో మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితే మాత్రమే సిఓపి ఇస్తారండి. ఓకేనా? సో మీరు ఎగ్జామ్కి అయితే ఖచ్చితంగా కష్టపడి చదవాల్సిందే. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ప్యాటర్న్, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఒక్కొక్క సబ్జెక్ట్లో మోస్ట్ ప్రాబ్లీ ఏ సెక్షన్స్ రావచ్చు అనేది ఒక్కొక్క వీడియోగా మీకు వస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ మై వీడియో ఫర్ యువర్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.